వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కు బిగ్ షాక్ తగిలిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. జగన్ పై కేసు నమోదుకి రెడీ అవుతున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. గుంటూరు పర్యటనకు అనుమతి నిరాకరించారు పోలీసులు. యార్డు ఆవరణలో ఎలాంటి రాజకీయ సమావేశాలు కార్యక్రమాలకు అనుమతి లేదంటున్నారు అధికారులు. అయినప్పటికీ యార్డులోకి నేరుగా వచ్చారు జగన్, వైసీపీ నాయకులు అంటే చర్చ జరుగుతోంది. జగన్ వచ్చే సమయంలో కూడా యార్డులో రాజకీయ సమావేశాలకు అనుమతి లేదంటూ మైక్లో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మీద కేసు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కు బిగ్ షాక్ తగలబోతోంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఏం జరిగే అవకాశం ఉంది, ఏ సెక్షన్స్ కింద కేసు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు అక్కడ ఏం జరిగింది, వైసీపీ అధినేత జగన్ వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, ఈ అంశానికి సంబంధించి జగన్ రియాక్షన్ ఏంటి ఒకసారి చూద్దాం. పెసరు కానీ, టమాటో కానీ, పత్తి కానీ, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈరోజు గ్రామాలలో రైతులను చేయబట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ప్రతి ఆర్బీకేలో పోస్టర్లు కనిపించేటివి. ఈ గిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతు మీద ఉంటే ఆ రైతు ఆర్బీకేకి వచ్చి రిజిస్టర్ చేసుకుని 1907కు ఫోన్ చేస్తే చాలు, ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి. ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే కార్యక్రమం చేస్తే ఈ రోజు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస రాలేదు. ప్రతి రైతు కూడా 300 రూపాయలు తక్కువ రేటుకు ధాన్యం కొనుగోలు జరిగినది. రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది దళారులకు.